నాగచైతన్య, సమంతలు ఇద్దరు విడిపోయిన తర్వాత ఇక సమంత విషయంలో చాలా మంది చాలా రకాలుగా రూమర్స్ క్రియేట్ చేశారు. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే సమంతదే తప్పు అన్నట్టుగా మాట్లాడారు. వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతే వైఫ్‌ది, హస్బెండ్‌ది ఇద్దరిది తప్పు ఉంటుందని చాలా మంది అనుకోకుండానే ఆ సమంత మీద అనవసరంగా నిందలేశారు. అయితే ఇక నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా సమంత విషయంలో అంటే ముఖ్యంగా బాగా విపరీతంగా ట్రోలింగ్ చేశారు కదా చాలా మంది సమంతని. వాళ్ళందరూ మాత్రం కొంతవరకు రియలైజ్ అయ్యి ఇక సమంత విషయంలో తప్పేం లేదని అనుకున్నారు. అయితే సమంతని కూడా మీరు దయచేసి రెండో పెళ్లి చేసుకోండని, మీ లైఫ్ ఇక్కడితో ఆగకూడదు అని చెప్పేసి చాలా అంటే చాలా ప్రాధేయపడ్డారు. కానీ సమంత మాత్రం నా లైఫ్‌లో ఇప్పుడప్పుడే ప్రేమ, పెళ్ళికి స్పేస్ లేదు, చోటు లేదని చెప్పింది. అలాగే తను ప్రస్తుతమైతే న్యూయార్క్‌లో తన ఒక హెల్త్‌కి సంబంధించి ట్రీట్‌మెంట్‌తో పాటుగా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా అక్కడే చేస్తున్ననుండి అంటూ అక్కడే ఉందనమాట. అయితే ఇప్పుడు హఠాత్తుగా సమంత వాళ్ళ అమ్మగారు న్యూయార్క్ వెళ్ళి సమంతను మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఈసారి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. నిజానికి సమంత రీసెంట్‌గా చికెన్ గున్యాతో చాలా బాధపడింది. ఆ సమయంలో తను ఒంటరిగా ఉంటూ పోరాటం చేసింది. అయితే ఎప్పుడైనా రోగంతో ఉన్నప్పుడు అనుకున్న వాళ్ళు పక్కనుంటే కనీసం వాళ్ళు కొంచెం మనకి హెల్ప్‌గా, సపోర్ట్‌గా ఉంటారు. అందుకనే సమంత వాళ్ళ అమ్మగారు ఇక సమంతకి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. అంతేకాకుండా ఎలాగైనా సరే నువ్వు త్వరలో పెళ్లి చేసుకోవాలని చెప్పేసి తనని ఇక్కడికి తీసుకొస్తే అంటే ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత తనని కొద్దిగా కుదుట పరిచిన తర్వాత వెంటనే పెళ్ళికి సిద్ధం చేయాలని అనుకున్నారు. అయితే సమంత వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత సమంత వాళ్ళ అమ్మగారు చాలా డొసాలైపోయారు. ఇక ఈ సమయంలో సమంతకి పెళ్లి చేయటం ఆవిడ తక్షణ కర్తవ్యం అని అనుకున్నారు. అందుకనే సమంత విషయంలో ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి సమంత దానికి ఒప్పుకుంటే బావుంటుందని సమంత ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.